హలో ఎవ్రీవన్, ఈరోజు మామ్ ఆఫ్ జయమోహన్ ఛానల్లో మురుమురాల మిక్చర్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా కొన్ని పల్లీలు, కరివేపాకు, ఎల్లిపాయ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకుంటే లేదు. ఆ ఎల్లిపాయని చిన్నగా స్మాష్ చేసి మనం పోపు ఎలా వేసుకుంటామో అలా స్మాష్ చేసుకోవాలా. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెనం అనేది వేడయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మురుమురాలు అనేది కళాయిలో వేయించుకోవాలండి. ఎందుకంటే ఈ ప్యాకెట్లో ఉన్న మురుమురాలు అనేవి కొంచెం మెత్తబడి ఉన్నట్టు, కొంచెం ముక్క ముక్కగా ఉంటాయి కాబట్టి మనం పెనంలో వేసుకుంటే ఆ క్రంచీనెస్ అనేది వస్తుంది. మనం తింటున్నప్పుడు కూడా మంచి క్రంచీ ఫీలింగ్ వస్తుంది. దానివల్ల కొద్దిసేపు మనం వేయించుకోవాలా, లో ఫ్లేమ్లో వేయించుకోవాలా. ఇది ఎవరైనా తినొచ్చు అండి. అందరు హెల్దీ, ఈజీ స్నాక్, ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. ఆ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఐఎమ్ సి సెక్షన్ మదర్ అండి. దానివల్ల నేను ఇది నా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. నా నోటికి కొంచెం అప్పుడప్పుడు కారంగా, స్పైసీగా తినాలనిపించి ఆ తర్వాత పెనంలో నూనె కొంచెం లైట్గా వేసేసుకొని పల్లీలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లిపాయ కూడా వేసేసుకొని అటు ఇటు గంటెతో కలుపుతూ కొంచెం దానిని వేయించుకోవాలండి, పచ్చివాసన లేకుండా. ఈ పల్లీలు కూడా మంచిగా వేగాలి, రెడ్ కలర్లో వస్తే మనం తింటున్నప్పుడు కూడా మంచి ఫీలింగ్ ఉంటుంది. వేగిన తర్వాత కరివేపాకు కూడా లాస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు ముందే వేసుకున్నాం అనుకో ఈ ఎల్లిపాయలతో పాటు వేగేటప్పుడు అది మొత్తం మాడిపోతుంది. లాస్ట్లో వేసుకుంటే ఆ పల్లీలు, ఎల్లిపాయలు, కరివేపాకు కూడా కరెక్ట్ ఫార్మేషన్లో మంచిగా డ్రై అయిపోతాయి, వేగుతాయి. ఈ మూడు మంచిగా వేగిన తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ అటు ఇటు కలుపుతూ మంచిగా వేగిన తర్వాత కొంచెం మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలా. కారం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంత అంత అని ఏమీ లేదండి. మీకు ఎలా నచ్చితే అలా, ఎంత కారం కావాలనుకుంటే అంత, ఎంత ఉప్పు కావాలనుకుంటే అంత యాడ్ చేసేసి లాస్ట్కి మనం వేయించి పెట్టుకున్న ఈ మురుమురాలు అనేవి వేసేసి పూర్తిగా అంతా మిక్స్ అయ్యేలాగా ఆ ఉప్పు, కారం, పసుపు అంతా ఈ మురుమురాలకు పట్టే విధంగా కలుపుకొని ఫినిషింగ్ టచ్ ఇచ్చేసుకోవాలా. అంతా అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మురుమురాల మిక్చర్ ఒక గిన్నెలోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ మురుమురాల మిక్చర్. ప్రాసెస్ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామ్ ఆఫ్ జయమోహన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.